హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు నేను అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం డైలీ వాడే ప్రొడక్ట్స్ నుంచి ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలో అనే టాపిక్ మీద వచ్చాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం పొద్దుట్ల నుంచి సాయంత్రం వరకు ఎన్నో ప్రొడక్ట్స్, డైలీ వాడే ప్రొడక్ట్స్ వాడతాం. అవన్నీ కూడా మనం బయట మార్ట్స్లో కానీ కిరాణా షాప్లో కానీ అన్ని చోట్ల మనం తెచ్చుకుంటాం. దానివల్ల మనకి నో యూస్, ఏమీ ఉండదు, కనీసం బెనిఫిట్ కూడా ఉండదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఎంతసేపటికి వాళ్ళే ధనవంతులు అవుతున్నారు, వాళ్ళే షాప్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళే మంచిగా సక్సెస్ అవుతున్నారు, కానీ కస్టమర్కి ఏం బెనిఫిట్ లేదు. అంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటున్నాం, కనీసం మనకి ఏ బెనిఫిట్ లేదు, మనం ఇలాగే ఉండిపోయాం. కానీ ఇప్పుడు నేనేమంటానంటే ఇన్ని సంవత్సరాలు వాడాము, తెలుసో తెలియకో వాడాము, ఇక నుంచి ఈ చేంజ్ ద షాప్, అంటే ఈ షాప్ తీసుకెళ్ళి మనం వాడే షాప్ తీసేసి కొత్త షాప్, అంటే ఎలాగా ఇప్పుడు మంత్లీ వచ్చేసరికి మనకు 2000 నుంచి 3000 వరకు డైలీ వాడే ప్రొడక్ట్స్ ఉంటాయి. లైక్ ఏంటి, సోప్ కానీ, పేస్ట్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానీ, ఫేస్ వాష్ కానీ, ఇంట్లో వాడే టీ పొడి కానీ, మసాలాలు కానీ, కుకింగ్ ఆయిల్స్, ఇవన్నీ మనం మంత్ ఎండింగ్ వచ్చేసరికి లిస్ట్ రాసుకుని 2000 అయితే 2000, 3000 అయితే 3000 బయట మార్ట్స్లో కానీ కిరాణా షాప్లో కానీ ఎక్కడైనా మన షాపింగ్ మాల్లో తెచ్చుకుంటాం. అలా మనకేమొస్తుంది? మనకేం రావట్లేదు, వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. కానీ నేనేమంటానంటే అయ్యే పెట్టే డైలీ వాడే ప్రొడక్ట్స్ అయ్యే ఇన్వెస్ట్మెంటు మనం ఈ ప్లాట్ఫామ్ చేంజ్ చేయటం వల్ల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. అది మెయిన్ టాపిక్ ఏంటంటే ఇలా మనం చేంజ్ షాప్ చేయటం వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే డైరెక్ట్గా సేల్ అనమాట, సేల్ చేయటం. ఇంకా మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకపోతే ఇంకెవరు ఉండరు అనమాట. ఓన్లీ కంపెనీ కస్టమర్ ఇంతే, ఇంక మధ్యలో ఎవరు ఉండరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక సోప్ అనుకోండి, ఆ 30 రూపీస్ సోప్ 100 రూపీస్కి అమ్ముతారు. ఆ 70 రూపీస్ అనేది బయట డిస్ట్రిబ్యూటర్లు కానీ హోల్సేలర్ కానీ ఇంకా టీవీలో యాడ్స్ చేసే యాక్టర్స్ కానీ వీళ్ళందరికీ పోతుంది. రిమైనింగ్ మన 100 రూపీస్ మనం భరేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుద్దంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఆ 30 రూపీస్ది నుంచి 100 రూపీస్ ఏదైతే మనం 100 రూపీస్ తీసుకొని ఒక ప్రోడక్ట్ తీసుకొని మధ్యలో 70 రూపీస్ అనేది మనమే తీసుకుంటాం. అది బిజినెస్ చేయటం వల్ల వస్తుంది అనమాట. ఆ 70 రూపీస్ ఇక్కడ మధ్యలో హోల్సేలర్ ఉండరు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు ఉండరు, లేకపోతే యాడ్లు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. దీని నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి నెల వాడుకున్నాయి, ఇందులో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనమాట. ఇందులో మన ప్రతి నెల వాడుకున్న ప్రొడక్ట్స్ కానీ అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ చేంజ్ చేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో తీసుకోవటం వల్ల మనకి కంపెనీ నుంచి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ప్రతి నెల తీసుకున్న వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇప్పుడు దీంట్లో ఇన్కమ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇందులో మనం ఏం చేయాలంటే ముందు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సోప్ వాడామనుకోండి, పేస్ట్ వాడాము, లేకపోతే ఫేస్ వాష్ వాడామనుకోండి, మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నలుగురికి షేర్ చేయడం అనమాట. అరే మన కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరికి షేర్ చేయడం అనమాట. ఎలాగా, ఇగో నేను ఈ ప్రోడక్ట్ వాడాను ఈ కంపెనీ నుంచి, ఇది బాగుంది, లేకపోతే ఈ సోప్ వాడాను నా స్కిన్ ఇలా బాగుంది, లేకపోతే ఈ ఫేస్ వాష్ వాడాను, ఏ హెయిర్ ఆయిల్స్ వాడాను, ఇలా మనకు తెలిసిన ఇన్ఫర్మేషను మనం వాడింది ఎక్స్పీరియన్స్ బయటికి షేర్ చేయడమే. ఇందులో ఏముంది, మనం కష్టపడాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట మనం ఏదైనా మూవీకి వెళ్తే మూవీ గురించి అందరికీ స్టేటస్ పెడతాం, ఆ మూవీ బాగుంది, ఈ మూవీ బాగుందని. దానివల్ల మనకి ఏమీ రూపాయి యూజ్ ఉండదు. అలాగే లేకపోతే ఏదైనా బిర్యానీ పాయింట్కి వెళ్తాం, అక్కడ బిర్యానీ తిన్నాం అనుకోండి, అది నలుగురు అది దమ్ బాగుంది బిర్యానీ, లేకపోతే వింగ్స్ బిర్యానీ బాగుందని నలుగురు షేర్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో అట్లా పోస్ట్ పెడతాం. వాళ్ళు కస్టమర్లు వెళ్ళి ఇంకా వాళ్ళకి బిజినెస్ అవుద్దే కానీ మనకేం రాదు కదా. కానీ అదే ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ని ఈ డైరెక్ట్ సెల్లింగ్లో చెప్పేది ఒకటే, మనం వాడుకొని మన నుంచి మన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయటం. అలా షేర్ చేసుకుంటే మనకు టీం అనేది పెరుగుద్ది అనమాట. మరి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మనం చేసుకుంటాం కదా, బిజినెస్ చేసుకుంటే మన కింద టీం వస్తుంది అనమాట. ఎవరైతే మనం చెప్పిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు తీసుకోవటం వల్ల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. అలా ఎంతమంది అయితే టీం అయితే ఉంటుందో అంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. ఇందులో మనం కష్టపడాల్సింది ఏం లేదు, ఒకటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదే టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. టైం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మన బిజినెస్కి మనం కూడా చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. ఇందులో
ఇందులో మనం డైలీ ఒక 2-3 అవర్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం వాడుకొని వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయడమే. ఇందులో మనం ఏమి భయపడాల్సింది లేదు. లేకపోతే ఇందులో మరి నేను జాబ్ చేస్తున్నాను కదా ఈ ప్రొడక్ట్స్ అమ్ముకోవడం ఏంటి అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, ఇంటీరియర్ ఇంజనీర్గా చేస్తాను, అయినా నేను నా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తాను. చాలామంది కూడా తీసుకుంటారు, కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉంటారు. తీసుకున్న వాళ్ళ గురించి ఇంకా మనకు అవసరం లేదు. తీసుకున్న వాళ్ళు మనం చెప్పే వాళ్ళు కూడా మనకి సైడ్ ఇన్కమ్ కావాలి, మంచి లైఫ్ ఉండాలి, పాస్ ఇన్కమ్ కావాలనుకో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళే మనం చేర్చుకుంటాం, మన టీం అనేది పెంచుకుంటాం. ఇలా ఇన్కమ్ అనేది ఈ యొక్క జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనమాట. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది ట్రెడిషనల్కి డైరెక్ట్ సెల్లింగ్కి ఇది అనమాట. ఇందులో మన డైలీ వాడే ప్రొడక్ట్స్ కానీ అన్నీ ఉంటాయి. చక్కగా మన ప్రొడక్ట్స్ వాడుకుంటూ అందరికి షేర్ చేసుకుంటూ మన లైఫ్ అనేది ముందుకు సాగిపోవటమే. ఆ తర్వాత మీరు కూడా నాలాగే మంచి ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అలాగే నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే అన్నీ వాడతాను. అందులో కొన్ని మీకు చూపిస్తున్నాను. ఇది లైక్ సోప్ పేస్ట్ అనమాట, నేను వాడే కంపెనీలో పేస్ట్. ఇది షాంపూ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నవరత్న ఆయిల్ లాగా ఇది కూడా ఒకటి సేమ్. ఆ తర్వాత వచ్చేసరికి పౌడర్ డబ్బా. ఇందులో ఏముంది, కష్టం ఏముంది, మనం డైలీ వాడే ప్రొడక్ట్సే ఉన్నాయి. ఇందులో మనం తీసుకుంటూ వాడుకుంటూ నలుగురు షేర్ చేస్తాం. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే మీకు శాంపిల్ కోసం కొన్ని చూపిస్తున్నాను అనమాట. ఈ ప్రొడక్ట్స్ ఇందులో దీనివల్లే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇందులో బిజినెస్ ఏముంది, మనం ఏమన్నా షాప్ పెడతానికి ఒక 5 లక్షలు కావాలి, లేకపోతే ఒక 2-3 లక్షలు కావాలి, టీ షాప్ పెట్టాలి, లేకపోతే బిర్యానీ పాయింట్ కావాలనుకోవడానికి డబ్బులేమో అవసరం లేదు కదా. ఇది మనం వాడుకుంటూ ఇవన్నీ డైలీ ఇప్పుడు ఇందులో కాకపోయినా బయటైనా కొనాల్సిందే కదా, మనం బయటైనా కొనుక్కుంటాం. దానివల్ల మనకి ఏమి లేదు. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. దీని ద్వారా మనకి ఇన్కమ్ వస్తుందంటే ఎంత గ్రేట్ చెప్పండి. మన జాబ్ మనం చేసుకుంటూ, మన వర్క్ మనం చేసుకుంటూ, మన లైఫ్ మనం చేసుకుంటూ ఇది జస్ట్ ఈ వాడుకొని ఈ ప్రొడక్ట్స్ వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేస్తే, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే చాలు, నమ్మేవాడు వస్తాడు. చక్కగా మీకు టర్న్ ఓవర్ మీద అలా ఇంక్రీజ్ అవుద్ది అనమాట. మనీ కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, ఎలాగైనా మీరు చేసుకోవచ్చు. ముందు పార్ట్ టైం స్టార్ట్ చేయండి, నెక్స్ట్ మీ జాబ్ కన్నా ఎక్కువ శాలరీ వస్తే కనుక ఫుల్ టైం చేసుకోవచ్చు. అలాగే నాలాగా మీరు కూడా ఇలా మంచి కంపెనీలో జాయిన్ అవ్వాలి, జాబ్ చేసుకుంటా. నేను కూడా జాబ్ చేస్తున్నాను, ఇంటీరియర్ ఇంజనీర్ కానీ సివిల్ ఇంజనీర్గా చేసుకుంటున్నాను. ఇందులో తప్పే లేదండి. ఇప్పుడు చాలామంది జాబ్ చేస్తున్నారు కదా, ఈ ప్రొడక్ట్స్ నేను అమ్మాలా, షేర్ చేయాలా, నేను ఎందుకు వాడాలా అనుకుంటారు. కానీ మనకి ఏదన్నా అవసరమై హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఎవరు రారండి. రేపొద్దున ఈఎంఐ కట్టాల్సి వస్తే ఒక నెల ఈఎంఐగా మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో ఫోన్ చేస్తారంటే వాళ్ళు అది లేదు ఇది లేదు అని చెప్తారు. రేపొద్దున జాబ్ పోయిందంటే ఎవరో జాబ్ చూపించరు. ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం మనం బతకడం కాదండి. ఇందులో తప్పేం లేదు. ఇందులో మనం వాడే ప్రొడక్ట్సే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం, మన కింద వాళ్ళు జాయిన్ చేస్తారు, మనకి టర్న్ ఓవర్ వస్తుంది. ఎవరైనా ఇంతే, ఇదే ప్రాసెస్. డైరెక్ట్ సెల్లింగ్లో అంటేనే టర్న్ ఓవరు, సేల్స్, టర్న్ ఓవరు, ఇన్కమ్, ఇంతే. ఇందులో ఏముండదు. దీని నుంచి మనకు హోమ్ ఫండ్, కార్ ఫండ్, మిగతా ఎక్స్ట్రా అనేది తర్వాత వస్తాయి అన్నమాట. ఇది అర్థమైంది కదా ఫ్రెండ్స్. నేను వాడే కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు చూపించాను. మీరు కూడా నాలాగే జాబ్ చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ, హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కానీ మంచిగా ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటే కనుక ఈ జాబ్ ప్రెషర్ నుంచి బయటపడాలి. ఇంకా ఇప్పుడు అన్ని గ్యాస్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి, కానీ మన శాలరీలు మాత్రం ఇంతే ఉంటాయి. కానీ అన్నీ ఓవర్కమ్ చేసుకోవాలి. మనకి ఇంకా టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అన్నీ కావాలి అనుకుంటే కనుక మీరు నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మేము మీకు ప్రాపర్గా అన్ని ట్రైనింగ్స్ ఇస్తాం. మీకు ఎలా లీడ్స్ వస్తాయి, ఎలా వస్తాయో కూడా వాళ్ళతో ఎలా మాట్లాడేయాలి, అక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తాం, స్కిల్స్ నేర్పిస్తాం, అన్నీ నేర్పిస్తాం. సీరియస్గా వర్క్ చేస్తాం. మనకి సీరియస్గా వర్క్ చేసే వాళ్ళు అయితేనే కాల్ చేయండి. ఏదో టైం పాస్ చేసి ఒక నెల 2 నెలలు చూసే వాళ్ళు అయితే కాదు. ఇందులో చాలా ఈజీ అండ్ కష్టం కూడాను. మనం చెప్పే ట్రైనింగ్ అన్నీ ఉంటే కనుక మీరు కూడా నాలాగే గ్రోత్ అవ్వచ్చు, రేపొద్దున ఫుల్ టైం కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిందని మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్గా అన్నిటికన్నా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.